పదవికి కావటి మనోహర్ రాజీనామా చేయడంతో నెక్స్ట్ మేయర్ ఎవరైనా అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అవకాశవాహులు పేర్లతో కోవెలమూడి రవీంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పలువురు సీనియర్ కార్పొరేటర్ల సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం మేయర్ అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పెమ్మసాని గుంటూరు వచ్చిన వెంటనే కౌన్సిల్ మీటింగ్ పెట్టి మేయర్ని ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నారు. ముంబై అనగానే ఫేమస్ ఫుడ్ వడాపావ్ అందరికీ గుర్తొస్తుంది. భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నిన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి వడాపావ్ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బిల్ గేట్స్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. స్నాక్ బ్రేక్ అంటూ రాసుకొచ్చారు. భారత పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ తాజాగా పార్లమెంటును సందర్శించిన సంగతి తెలిసిందే. గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి 1534 కోట్లతో వార్షిక బడ్జెట్ ను రూపొందించారు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించారు. అనంతరం కౌన్సిల్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ను ఆమోదించాల్సి ఉంటుంది. అయితే మేయర్ కావటి రాజీనామాతో కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో కౌన్సిల్ సమావేశం నిర్వహణ, బడ్జెట్ ఆమోదం పొందడంపై సందేహాలు నెలకొన్నాయి. భారత పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారిని విశ్వశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో ఈడీగా బాధ్యతలు చేపట్టారు. ఇందులో భాగంగా పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని కలిసి అభినందనలు తెలిపారు. దేశంలో పొగాకు రైతుల సంక్షేమానికి సమిష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఈడీ విశ్వశ్రీ తెలిపారు. పర్యావరణ రహిత, కాలుష్య రహిత నగరంగా గుంటూరు నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర కమిషనర్ ఓ ప్రకటనలో అన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ టెర్రస్, కిచెన్ గార్డెన్స్ నిర్వాహకులు, ప్రకృతి ప్రేమికులతో ఈ నెల 22న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశానికి హాజరై సూచనలు, సలహాలు అందించాలని నగర కమిషనర్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా క్రైమ్ ఏఎస్పీ సుప్రజ హెచ్చరించారు. గుంటూరు నగరంలోని నల్ల చెరువు కమ్యూనిస్టుల బొమ్మ సెంటర్ లో తనిఖీలు చేపట్టారు. నగరంలో 5 ప్రాంతాల్లో సుమారు 355 ద్విచక్ర వాహనాలు పట్టుకోవడం జరిగిందని అన్నారు. నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, సిఐ శివప్రసాద్, రాఘవరావు, ఎస్ఐ అమృతరాణి పాల్గొన్నారు. మీ సేవా సెంటర్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ వద్ద మీ సేవ ఆపరేటర్లు, నిర్వాహకుల సంఘం మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వంలో సచివాలయం పేరుతో మీ సేవ నిర్వీర్యమైందని, ఇప్పుడు సచివాలయంతో పాటు మీ సేవలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం మాకు ఆనందాన్ని ఇచ్చిందని మీ సేవ జిల్లా అధ్యక్షుడు వెంకట్ నర్సు తెలిపారు. బంగారం ధరలు కాస్త తగ్గి సామాన్యుడికి ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు తగ్గి 82,700 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 440 రూపాయలు తగ్గడంతో 90,200కు చేరింది. అటు వెండి ధర కూడా ఏకంగా 2,100 రూపాయలు తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు 1,12,000 రూపాయలుగా ఉంది.